నేను డాక్టర్ శీతల్, ఆరా కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ ని. ఈ రిహాబిలిటేషన్ సెంటర్ లో మేము పోస్ట్ న్యూరో సర్జరీ అండ్ పక్షవాతం తర్వాత రిహాబిలిటేషన్ కేర్ ని అందిస్తాము. యూజువల్ గా పక్షవాతం తర్వాత, న్యూరో సర్జరీ తర్వాత పేషెంట్లు రైల్స్ ట్యూబ్ తో కానీ, ట్రేకియాస్టమీ ట్యూబ్ తో కానీ, పోలీస్ క్యాథెటర్ తో కానీ డిశ్చార్జ్ అవుతారు. సో ఇవన్నీ ఇంటి దగ్గర కేర్ చేయలేరు కాబట్టి రిహాబిలిటేషన్ సెంటర్ లో మేము ఒకే దగ్గర వీటన్నిటికి సంబంధించిన కేర్ ప్రొవైడ్ చేస్తాము. రైల్స్ ట్యూబ్ కేర్ అనేది ప్రొఫెషనల్ తో చేయడం చాలా ఇంపార్టెంట్, లేదంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ట్రేకియాస్టమీ కేర్ అంటే ఏంటంటే ట్రేకియాస్టమీ ట్యూబ్ కూడా వాళ్ళకి రిపీటెడ్ గా బ్లాక్ అవ్వడము, నోట్లో ఉన్న తెమ్మడతో దాంతో సో దానికి రిపీటెడ్ గా సక్షన్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో మేము ఈ సక్షన్ చేయడము, ట్రేకియాస్టమీ కేర్ అనేది రిహాబ్ సెంటర్ లో ప్రొవైడ్ చేస్తాము. బ్రెయిన్ సర్జరీ అయిపోయిన వాళ్ళకి, పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది నీడ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు మొబిలిటీ తక్కువ ఉంటుంది. సో మేము ఇక్కడ రెగ్యులర్ ఫిజియోథెరపీని ప్రొవైడ్ చేస్తాము. దానివల్ల వాళ్ళు డిపెండెంట్ అవ్వకుండా ఇండిపెండెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఫిజియోథెరపీ యొక్క యూజ్ అనేది ఒక ఫస్ట్ 2 months లో ఎంత బాగా చేస్తే అంత రికవరీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. బ్రెయిన్ సర్జరీ అయిన వాళ్ళకి, పక్షవాతం వచ్చిన వాళ్ళకి అనేది కంటిన్యూస్ మానిటరింగ్ అవసరం ఒక ఫస్ట్ 2 months లో, ఎందుకంటే వాళ్ళకు రిపీటెడ్ గా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్, ఆక్సిజన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్, రిపీటెడ్ స్ట్రోక్ ఛాన్సెస్ కూడా ఒక 2 months వరకు ఉంటాయి. దానివల్ల మేము 24/7 మానిటరింగ్, 24/7 ఆక్సిజన్ సప్లై కూడా చేస్తాము ఈ రిహాబిలిటేషన్ సెంటర్ లో. హలో అండి, నేను డాక్టర్ జగదీష్, ఫిజియోథెరపిస్ట్, ఆర్ఆర్ రిహాబ్ సెంటర్, కరీంనగర్. మనకు మెయిన్గా పెరాలసిస్ పేషెంట్స్ కానీ, ఫ్రాక్చర్ కేసెస్ కానీ, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ కానీ, చిన్నపిల్లలు వచ్చే సెర్బల్ పాలసీ పేషెంట్స్ కానీ మనం అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. మనకు ఫిజియోథెరపీలో అడ్వాన్స్ టెక్నిక్స్ లైక్ నీడ్లింగ్, మైఫేషియల్ రిలీజ్, టేపింగ్ అని ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అలాగే మనం ఫస్ట్ టైం కరీంనగర్లో అడ్వాన్స్ మోటరైజ్ టిల్టింగ్ టేబుల్స్ కానీ, అన్వయింగ్ సిస్టమ్ కానీ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ. హాయ్, ఐఎమ్ కమల్. ఆర్ఆర్ రిహాబ్ లో నేను నర్సింగ్ స్టాఫ్ గా వర్క్ చేస్తున్నా. ఇక్కడ మా రిహాబ్ లో ఫీడింగ్ అయినా, మెడికేషన్ అయినా రైల్స్ ట్యూబ్ ద్వారా ఇస్తాము. 24/7 మానిటరింగ్ అండ్ కేర్ తీసుకుంటాము. పేషెంట్ కి బెడ్ సోర్స్ రాకుండా ఎవ్రీ 2 hours ఒకసారి పొజిషన్ చేంజింగ్ చేస్తాము. మా రిహాబ్ లో ప్రతిరోజు పేషెంట్ ని మొబిలైజేషన్ కి బయటకి తీసుకెళ్లి గార్డెన్ లో కూర్చోబెట్టి మొబిలైజేషన్ చేస్తాము.